హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ అయితే జరగనుంది. దానికన్నా ముందు మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ అదే ఆర్టీఎం కింద ఎంతమంది ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉందో బీసీసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో జరిగే మెగా ఆక్షన్ కోసం అయితే బీసీసీ అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలిసిన విషయమే. దానికోసం అయితే రీసెంట్గానే ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది 10 మేనేజ్మెంట్లతోనైతే. ఇందులో వచ్చేసరికి రకరకాల ప్రతిపాదనలు అయితే బీసీ ముందటైతే పెట్టడం జరిగింది. జట్లు మాత్రమైతే రిటర్నింగ్ లిస్టులు అయితే పెంచడం జరిగింది. ఇంకో జట్లు వచ్చేసరికి మెగా ఆక్షన్ అసలుకే వద్దని అయితే చెప్పడం జరిగింది కొన్ని జట్లు. అదేవిధంగా మనీ పార్స్ వాల్యూ అయితే పెంచాలని అయితే మరికొన్ని జట్లు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా రకరకాలుగా ప్రతిపాదనలు అయితే బీసీసీఐకి అయితే మేనేజ్మెంట్లు అయితే చెప్పడం జరిగింది. ఈ సమావేశం మాత్రం అయితే అర్ధాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే బీసీసీ అయితే సమావేశం అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే మరోసారి అయితే సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతలోపు రిటర్నింగ్ లిస్ట్ పైన అదేవిధంగా ఆర్టీఎం కింద ఎంతమంది ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉందో బీసీసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక ప్లాన్ పద్ధతిగా పోతున్నట్టయితే మనకి క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అయితే ఎంతమంది రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ఐపీఎల్ 2025లో వచ్చేసరికి 6 మందిని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీసీ అయితే కల్పించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు అర్థమవుతుంది. రిటర్నింగ్ లిస్ట్లో వచ్చేసరికి 4 ప్లేయర్లను తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఎం కింద 2 ప్లేయర్లను తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా 6 ప్లేయర్లను రిటర్న్ చేసుకోవాలంటే కొన్ని షరతులు అయితే పెట్టింది బీసీసీ మాత్రం. అయితే ఓవరాల్గా 4+2 ప్రకారంగా అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించింది బీసీసీ. ప్రతి జట్టు వచ్చేసరికి 4 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఎం కింద 2 తీసుకునే అవకాశం అయితే కల్పించింది. ఓవరాల్గా 6 ప్లేయర్లను అయితే బీసీసీ అయితే కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్టీఎం కింద తీసుకునే ప్లేయర్లు మాత్రం అయితే ఇంత మొత్తంలో చెల్లించి మాత్రం అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపించింది. ఇంత ముందుకు ఎలా ఉందో ఆర్టీఎం అదేవిధంగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత అయితే రావడం, కాకపోతే అధికార ప్రకటన అయితే ఇంకా అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 ప్లేయర్లు ఎవరెవరైతే అన్ని జట్లు కూడా ప్లాన్ ప్రకారం అయితే వెళ్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వాళ్ళకైతే ఇంటి ఇవ్వడం కూడా జరిగింది బీసీసీ మాత్రం. అయితే జాబితాను అయితే ప్రకటించాలి. అదేవిధంగా ఆర్టీఎం కింద 2 ఎవరు కొంటారంటే ముందుగానే బీసీసీకి అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మాత్రం అయితే బీసీసీ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరో సమావేశం అయితే నిర్వహించబోతుంది 10 ప్రాంతీయతలతో బీసీసీ మాత్రమైతే. ఈ సమావేశం తర్వాత ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. మెగా ఆక్షన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ ప్లానింగ్ ఏమైనా చేంజ్ చేస్తారా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఆర్టీఎం కింద తీసుకునే ప్లేయర్ల రూల్స్ ఏమైనా చేంజ్ చేస్తారా అనే విషయాల గురించి తర్వాత జరగబోయే సమావేశంలో మన ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. అప్పటి వరకు మాత్రం అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.